బాబాయ్ ఏం లేదులే కానీ భోజనం అయిందా? అయింది. మీ పేరు? బాబాయ్ ఇంకో 2 వారాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీ వస్తే అందరికి మంచి జరిగిద్ది అంటావు? పెద్దోడిగా నువ్వు చెప్పు. ఏ పార్టీ వస్తే మంచి జరుగుతుంది ఏం చెప్పగలమండి? ఏం చెప్తే చెప్పండి. ఏ పార్టీ వస్తే వాళ్ళే బాబులే. వీళ్ళు వస్తే మనకేమైనా మిగులుతుందా? అటు రాకపోతే మనం మిగులుతాయి అన్ని మామూలే. మామూలే అంటారా? సరే బాబు, నీకు మామూలుగా ఏ పార్టీ అంటే ఇష్టం? ఏ పార్టీ అంటే ఇష్టం? పార్టీ కూడా చెప్పకండి. పార్టీ కూడా చెప్పకూడదు. సరే, ఎవరు గెలిస్తే బాగుంటుంది? అది ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, బాబు వస్తున్నాడు, ఎవరికి ఇష్టమైంది అడిగేసుకుంటారు. బాబాయ్ లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి జరిగిందా? లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల అభివృద్ధి ఏమైనా జరిగింది అంటే? కొంతమంది రోడ్లు బాగాలేదు అంటున్నారు, కొంతమంది 250 గ్రామాలు వెళ్ళిపోయారు. ఇక్కడ అంతకుముందు చాలా మంది జనం ఉండేవాళ్ళు, ఇప్పుడేమో కొట్టుల్లో కూడా ఎవరు లేరు, కూరగాయలు ఎవరు కొనట్లేదు, వ్యాపారస్తులు ఏకలు తోనుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు అయితే గ్రామాలన్నీ పోయి మా పొలారం లేదు. బాబాయ్ అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇట్లా అందరు వెళ్ళిపోయారు? మామూలుగా ఇక్కడ బ్యారేజీ కడుతున్నాడు. ఆ బ్యారేజీ గురించి ఏంటంటే మునిగిపోతాయి ఊర్లు, అదే దాని గురించి మొత్తం తరలించండి. 40 గ్రామాలు ఎలాగ దొండపూడి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, కన్నాపురం, బుట్టాయిగూడెం ఆ లైన్ లో ఉన్నాయి ఊర్లోనే. అక్కడికి వెళ్ళి అది ఇప్పుడు సిటీ అయింది, ఇదేమో అయిపోతుంది. ఏ పార్టీ వచ్చినా అన్ని మామూలేనండి. అది ఎంత వచ్చినా మా పని మాకు తప్పదు. నిజమే, అది ఆ మాట నిజం కదండి. ఎవరు వచ్చినా అంతేనండి. రూపాయి ఇచ్చినా తెల్లరికి అయిపోయింది, కానీ మనకి శైలికి వెళ్ళిపోవాలి అందరూ. ఇక శైలి ఉంది కానీ ఇస్తానంటాడా ఆడేవాడు.